ఆహా, ఏ పని లేకుండా పలికాయ పొట్టు తీసుడే పని పెట్టుకొని పలికాయలు బుక్తే లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది. ఈయన ఎక్కడున్నాడు? బావా బావా, ఓ సార్ గారు ఇక్కడున్నారా? ఓయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? కనిపిస్తలే అని పల్లికాయ బుక్తున్నా. నువ్వు కూడా బుక్తావా? నాకేమొద్దు. అయినా నీకు ఇదే పనా? ఏం పని పాట లేదా? పొద్దున్న లేస్తావు, మంచిగా టీప్ టాప్ తయారైతావు, ఏం పని లేకుండా ఖాళీ కూర్చుంటావు. నీకు బోరు కొట్టదా? అయినా పని చేసే అవసరం నాకేముంది? మంచిగా 3 ఎకరాల పొలం ఉంది, నెలకి 10,000 కౌలు పైసలు వస్తాయి. అవి తీసుకొని హ్యాపీగా బతికేయచ్చు కదా. అంతేగా. అంతేనా? ఇంకేం వద్దా? ఇప్పుడు అంటే ఎట్లనో గడుస్తుంది. రేపు పిల్లలు పుట్టినాక ఏం పెట్టి సాత్తావు? ఈ పల్లికాయ పెట్టి సాత్తావా? ఈ పల్లికాయ పెట్టి సాత్తావా? పనున్నోనికి ఒకటే పని ఉంటది, అదే పని లేనోనికి 10 ప్లాన్లు ఉంటాయి. వాళ్ళు పుట్టినాక వాళ్ళని ఇట్లా చదవడం కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం చేస్తావు? 2 గిన్నెలు ఇచ్చి గుడికాడ కూసుండి పెడతావా? 2 గిన్నెలు ఇచ్చి గుడికాడ కూసుండి పెడతావా? ఏమిటండి మీరు మాట్లాడేది? అది కాదు బావా, ఉద్యోగం పురుష లక్షణం. ఏదైనా నువ్వు పని చేస్తేనే 10 మందిలో విలువ ఉంటది. ఏందే పని 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 పని, ఎంత పని చేసినా కూర్చొని తినడానికే కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నా, కూర్చొని తింటున్నా కదా. సరే తీ, నేనే ఏదో ట్రై చేస్తా. మొన్న ఎగ్జామ్ రాసినా కదా, రిజల్ట్ వచ్చేదాకా చూద్దాం. ఆ, ఇట్లా చెప్పబట్టి ఏడాది అవుతుంది. ఆ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో నేను ఎప్పుడు చూస్తాను. గవర్నమెంట్ జాబ్ అంటే దుకాణంలో పోయి పలికాయలు ఉన్నట్టు అనుకుంటున్నావా అని? అట్లా పోయి ఇట్లా తీసుకురావడానికి టైం పడుతుంది. సరే, నేను బయటకు పోతున్నా. ఆగు, ఏడిపోతున్నావు? టిఫిన్ చేసుకో. టిఫిన్ బయట తింటా కానీ నువ్వు తిను. అటు మా అమ్మేమో గవర్నమెంట్ జాబ్ అని నన్ను టార్చర్ చేస్తుంది. ఈ నేనేమో ఏం పట్టనట్టే తిరుగుతున్నాడు. ఇట్లా ఏమో. దీనికి ఎంత చెప్పినా అర్థమైతలేదు. అల్లునికి నౌకర్ వస్తుందా? కుండకే అంటే ఉంటాను. ఎట్లా వేసి దీన్ని ఇవాళ తీసుకొని పోతా. అల్లునికి నౌకర్ వస్తేనే మళ్ళీ పంపుతా. ఎట్లా వేసి తీసుకోవాలి, ఇడిచిపెట్టదాన్ని. పూజ, ఒకసారి పూజ. అమ్మా, మంచిగున్నావా అని? ఏంది ఇట్లా వచ్చినావు? నేను మంచిగానే ఉన్నా గానీ అల్లుని గవర్నమెంట్ నౌకర్ వచ్చిందా? అయ్యో అమ్మ, ఎందుకే గంత గట్టు కోరుతున్నావు? ఎగ్జామ్ రాసిండంట, రేపో మాపో రిజల్ట్స్ వస్తాయి. సరే నువ్వైతే ఇంట్లోకి రా. నేను ఇంట్లోకి వచ్చుడు కాదు, నువ్వే బ్యాగ్ చదువుకొని బయటకు రా. ఎందుకే? నువ్వు ఇంటికి వస్తే నిన్ను దోలుకొచ్చుకోవడానికన్నా అల్లుడు గవర్నమెంట్ జాబ్ కొడతాడు. జాబ్ వచ్చినాక మళ్ళొద్దు గానీ ఇప్పుడైతే బ్యాగ్ పట్టుకొని రాపో. అయ్యో అమ్మ, వస్తా గాని పొద్దున టిఫిన్ కూడా చేయకుండా వేయండి. ఇంటికి వచ్చినాక అన్నం పెట్టొస్తా. ఇంకా నయం, సాయంత్రం దాకుండి పకోడీలు చేసి పెడతానులే. నాడు బ్యాగ్ పట్టుకొని రాపో. అంతే అంటావమ్మా? పోవే, తెచ్చుకుపోనాడు. ఏమోనట, ఇంకా సాయంత్రం దాకుండి పకోడీలు చేసి పెట్టి అది చేసి పెడతాదంట. నాడు అమ్మా, ఆయన ఫీల్ అవుతాడేమోనే. ఏం ఫీల్ కాదు. అల్లుడు గవర్నమెంట్ నౌకర్ వచ్చేదాకా నిన్ను పంపించలేదు. ఇగో నేను చెప్తాను, నేను మళ్ళీ ఆడికి పోయినాక వత్తా అన్నావు అనుకో, మంచిగా ఉండదు. నడు. పూజ, ఆకలి నలవే. పూజ, పూజ, అగో తలుపులన్నీ తీసి ఎక్కడికి పోయింది ఇది? ఫోన్ చేద్దాం. హలో, పూజ, ఎటు పోయినవే? తలుపులన్నీ తీసి అట్లా పోయినావు ఏంది? మీ అమ్మగారి ఇంటికి పోయినావా? సంక్రాంతి మొన్ననే అయిపోయింది కానీ మళ్ళీ ఏమిటి పోయినావు? తిన్న సకినాలు సరిపోలేదా? ఏంది? గవర్నమెంట్ నౌకరు వచ్చేదాకా రావా? హలో 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 హలో, ఇదేంది ఇంత పెద్ద ఫిట్టింగ్ పెట్టింది? ఆగు, మా అక్కకి చెప్తా. హలో అక్క. హలో, బాగున్నావారా? ఏం బాగుండుడే. పూజ ఇంట్లోకి వెళ్ళి పోయింది.
ఏంద్రా నువ్వు చెప్పేది? అవునే, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా అది మళ్ళీ రాదట్లే. ఏంద్రా గట్లుంటదా? ఆగురా నేను అత్తున్నా. సరేదా. మొగునికి నౌకరు లేకపోతే పిల్లని కూడా వదిలిపెడుతుందా? ఒక్క నా జీవితమే ఎట్లుందా, అందరి జీవితాలు ఎట్లా ఉన్నాయా? ఏదేమైనా ఇది మంచిది కాదు, దీన్ని ఖండించాలి. ఏంద్రా తమ్ముడు గట్టెట్లా పోతుంది? జాబ్ లేకపోతే మొగ నిడిచిపెట్టి పోతుందా? పోతుందా ఏంది? ఆల్రెడీ పోయింది అక్కడ. నా కడుపుకు తిండి, ఇంటికి తాళం రెండు పెట్టకుండా మీరు. అరే నువ్వేం బాధపడకురా, ఇదంతా వాళ్ళ అమ్మ చేసిన పనిరా. వాళ్ళ అమ్మ ఏమంటే ఇది పోయినట్టున్నది. దాన్ని ఎట్లనైనా చేసి ఇలా వాళ్ళ అమ్మని తన్నైనా మంచిదే, దాన్ని తీసుకొని వద్దాం. అంతేట అక్క? అంతేరా. సరే అక్క, నువ్వు చెప్తే నాకు ధైర్యం అవుతుంది. అక్క అరే ఎట్లా మన ఇంట్లోకి వెళ్ళి పోయిందో మళ్ళా వాళ్ళ అమ్మ వచ్చింది పడగొట్టేటట్టు మనం చేద్దాం. పారా పోదాం, నేను ఉండగా నీకు. పాక అరే పారా, ఇలా ఏది ఏమైనా నీ పిల్లని తీసుకునే పోదాం. నీ అత్త సంగతి చెప్పైనా మంచిదే. లేకపోతే ఏంది? నాకు చెప్పక చేయకపోతారా ఇల్లు? నువ్వు ఎందుకు వాళ్ళకి భయపడతాను అంతగానో? ఏ నువ్వు ఉండగా నాకేం భయం అక్క. అత్త, ఓ అత్త, పూజ ఉన్నవారా లోపల? బయటికి రారు మీరు ముందు. యూ బ్లడీ కమ్ అవుట్. చూసినా వాళ్ళకి చెవులు వినబడతలేవు, కావాలని చెప్తారు వాళ్ళు. రారు మీరు ముందు బయటికి. ఏంది ఎందుకు వచ్చిండ్రు? ఎందుకు వచ్చినా నీకు తెలియదా? నీ బిడ్డను తీసుకుపోవడానికి వచ్చినాం. నా బిడ్డను పంప. ఎందుకు పంపిస్తా నేను? ఆ నాకు అర్థమైంది. నీ బిడ్డను పంపియా అంటే నీ బిడ్డను తీసుకొచ్చింది కూడా నువ్వే కదా? మా పిచ్చోనికి అప్పుడే చెప్పినా మీ అత్త నచ్చి తీసుకుపోయి ఉంటది రా అని. వీడు నమ్మి సావాడు. ఇప్పుడు అర్థమైందారా నీకు? అవును, బరాబరు తీసుకొచ్చిన. అయితే ఏంది, నీ తమ్మునికి గవర్నమెంట్ నౌకరు అయ్యేంత వరకు కూడా నా బిడ్డను పంప. ఏం చెప్తావు? నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. అంటే పెళ్లి చేసినప్పుడు తెలియదా నా తమ్ముడికి గవర్నమెంట్ నౌకరు లేదని? గవర్నమెంట్ నౌకరు ఉన్నదని పెళ్లి చేసినావు అప్పుడు? ఓ చెప్పిండ్రు తి. అప్పుడు ఏం చెప్పిండ్రు? పరీక్ష రాసిండు, ఒక్క నెల వరకే ఉద్యోగం వస్తా అన్నారు. వచ్చిందా? 50 రోజుల నుంచి చూస్తున్నాం. ఆ ఉద్యోగం వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడు ఏంటి? నౌకరు వచ్చే వరకు నీ బిడ్డను తోలవు అంతే కదా? తోలకు. లోకం మీద నీ బిడ్డ ఒకతే ఉందా? నీ బిడ్డ సొంటలను ఇద్దరిని తీసుకొచ్చి చేస్తా నా తమ్మునికి. ఏం మాట్లాడుతున్నావు అక్క? ఏం చేస్తాను దొరికొచ్చావు? ఏం చేస్తాను? అరే నీకేం తెల ఊకరా నువ్వు. రారా, నీకేం తక్కువ? రా. నా బిడ్డ కూడా ఏం తక్కువ లేదు. పోండి, రావా నువ్వు. ఏమైందా బావా? అరే బామ్మర్రి, నేను ఎప్పుడన్నా మీ అక్కను కొట్టినారా? కనీసం ఒక బూతన్నా పెట్టినారా? తనకి ఏం కావాలంటే అది కొట్టించు. అది ఎక్కడ కోదామంటే అక్కడ తీసుకుపోయినా, దాన్ని ఒక మహారాణిలా చూసుకున్నా. అట్లాంటిది నన్ను నన్ను ఆఫ్టర్ ఆల్ నౌకర్ కోసం వదిలేస్తారా? నౌకర్ లేకపోతే ఏంద్రా? పైసలు ఉన్నాయి కదరా. మనిషి బతికేది పైసలతోటిరా, నౌకర్తోటి కాదు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అరే బావా బాధపడకే, మా అక్కకు నువ్వు అంటే మస్తు ఇష్టమే బావా. కాకపోతే ఇదంతా మా అమ్మనే చేస్తుండే. కాకపోతే ఆ రోజు వచ్చినప్పుడు మస్తు బాధపడేది మా అక్క. మా అక్క కళ్ళ బాధ నేను చూసిందే బావా, నేను చూసిన. అవునారా? అరే బామ్మతి, పోయిన రోజు నుంచి మీ అక్క నాతో కనీసం ఫోన్ కూడా మాట్లాడతలేదురా. అరే ఇట్లనే చేసి మీ అక్కని కలిసే ప్లాన్ ఉంటే చెప్పరా. బావా నువ్వేం టెన్షన్ పడకే, అక్క పొలం కాడ ఉంది, మా అమ్మ మా ఇంటికాడ ఉంది. ఇప్పుడు నువ్వేనేమనుకో మా అక్కని కలవచ్చు బావా. అంటే ఇప్పుడు నేను మీ ఇంటికి ఆడుకోతా? ఏయ్ ఛీ! అరే గట్ల కాదే, పొలం కాడికి పోతే కలవచ్చు. అదే పొలం కాడుకోతా. బొమ్మది థ్యాంక్ యూ బొమ్మది, బీర్ జాగ్రత్త. సరే నీకు ఎన్ని బీర్లు కావాలో అని తాగు.
మనోనికి ఆర్డర్ నేను చెప్తా, పైసలు నేను కడతా సరేనా? చెప్పో బావా. మా బామ్మర్ది గాడు పూజ పొలం కాడనే ఉందని చెప్పిండు, ఏది ఇంకా తెలియదు. వస్తే రక్త పింజరి బుసగొట్టకి నేనే నీ మొగుడిని. భయపెట్టినావుగా, ఆయనకి ఇక్కడ ఏం చేస్తున్నాను? నీకోసమే వచ్చింది దేనికి? పూజ, నువ్వు లేకపోతే నాకు తిండి తినబుద్దట్లేదు, స్నానం చేయబుద్దట్లేదు. కావాలంటే వాసన చూడు, 3 రోజులే స్నానం చేయక. అయినా గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా నీకు నన్ను కలవద్దని చెప్పినాగా. గవర్నమెంట్ జాబ్ ఎట్లా ఒక లెక్క వస్తుంది, అప్పటిదాకా ఆవిడంటే అమ్మో అమ్మో బాబు బాబు అమ్మో బాబు అమ్మో అమ్మో బాబు అమ్మో 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 బాబు నేను ఎక్కడున్నా? నేను చచ్చిపోయినా? దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. నీకు గుచ్చింది ముళ్ళు, పాము గుట్టలేదు నీకు. ఓ ముల్లా, ఆ, నేను పాము అనుకున్నా. ఆ, అనుకుంటావు. ఎందుకు అనుకో? సరేలే, మా అమ్మ చూసిందంటే నన్ను పొట్టు పొట్టు తిడుతుంది. సరే పోతున్నా. వెళ్ళు. పూజ, నువ్వు లేక వాడిపోయింది నా రోజా. అరే తమ్ముడు, ఏందిరా అది పోయిన కాంచి అదోలాగుంటున్నావు? నీకేం తక్కువరా చెప్పు. నన్ను కాసేపు ఏకాంతంగా వదిలే అక్క. అరే అది కాకపోతే నీకు ఇంకో దాన్ని చూసి చేస్తారా? దానికోసం నువ్వు ఇంతగానే వేసుడు ఏందిరా? నాకు అర్థమైతే లేదు. నాకు తెలుసు బిడ్డ, నా అల్లుడికి గవర్నమెంట్ నౌకరు వస్తుందని. అల్లుడు అల్లుడు దా బిడ్డ గిదా. అల్లుడు, నీకు గవర్నమెంట్ నౌకరు వచ్చిందని ఇప్పుడే నా కొడుకు చెప్పిండు, అందుకే బిడ్డను తీసుకొచ్చిన. సరే అత్తమ్మా, అంటే ఇప్పుడు పూజ అతను పంపిస్తారుగా. అరే ఆవురా, అంటే ఇప్పుడు నా తమ్ముడికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని నీ బిడ్డని తీసుకొని వచ్చినవా? గవర్నమెంట్ జాబ్ రాకపోతే తీసుకురాకపోదువా? ఇప్పుడు నా తమ్ముడికి గవర్నమెంట్ జాబ్ ఉంది, నీ బిడ్డతోటి మాకు అవసరం లేదు. మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తా, విడాకులు ఇప్పి నీ బిడ్డతోని. అప్పుడు కోపం కొద్ది తీసుకపోయినావు కదా, అట్లనే ఉండు మన ఇంటి మీద. అక్క ఆగి ఏం మాట్లాడుతున్నా? అరే నీకేం తెలియదు, ఊకరా. నువ్వు ఏమంటే గీత దూరం వచ్చింది. విడాకులు ఇచ్చి నీ బిడ్డ నువ్వు తీసుకపో. ఏం తక్కువ తమ్మునికి? తప్పైంది వదిన. మా అమ్మ మాటలు పట్టుకొని నేను మీకు చెప్పకుండా వెళ్ళిపోవడం నా తప్పే. నన్ను క్షమించండి వదిన. విడాకులు దాకెందుకు, నాకు బావ అంటే చాలా ఇష్టం. బావా, నిజానికి నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయాలని నాకు పెద్ద ఆశ ఏం లేదు బావా. రోజు మా అమ్మ నాకు ఫోన్ చేసి నీకు జాబ్ రావాలని టార్చర్ చేసింది, అందుకే నేను నిన్ను ఇబ్బంది పెట్టిన బావా. నన్ను క్షమించు. నిజానికి నీకు చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళిపోవడం నా తప్పే బావా. పూజ, నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. నిజానికి నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు, అట్లా చెప్తే నన్ను వస్తావని మీ తమ్ముతో చెప్పించింది నేనే. నాకు తెలుసు, నీకున్న తెలివికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే నేను కూడా నమ్మలే.